హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈ వీడియో అనమాట. సో యాక్చువల్గా నా బర్త్డే 9th అనమాట. అయితే నాకు ఇంకా ఎప్పుడు కేక్ కట్ చేయడమే కదా, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని ఉండే బాగా అంతగా ఇంట్రెస్ట్ లేదు. సో బయటికి వెళ్ళడం అంటే కుదరలేదన్నమాట. పిల్లలతో అసలు కుదరడం లేదు, ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా బయటికి వెళ్ళినా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. అది కూడా పిల్లల కోసమే అనమాట. నా బర్త్డే కేక్ కట్ చేయాలి అలా అని కాదు, పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళ కోసమే చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నైట్ 12 o'clockకి, నాకు తెలీదు, నాకు సర్ప్రైజ్ చేశారనమాట మా పిల్లలు వాళ్ళ డాడీ ముగ్గురు. నాకు అసలు నేను వద్దు అని చెప్పాను అనమాట నైట్. సో నాకు తెలియకుండా వాళ్ళు తీసుకొచ్చారనమాట. నైట్ 12కి కేక్ కట్ చేసాము. ఇంకా అంటే చిన్న కేక్ అనమాట, చూడ్డానికి కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అది చిన్న కేక్ అనమాట, బట్ మంచిగా అనిపించింది. సో నైట్ ఇలా 12కి కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అనమాట పిల్లలకి స్కూల్ ఉంది. ఆ రోజు థర్స్డే కదా, స్కూల్ ఉంది, బట్ పిల్లలు బర్త్డే వంక చెప్పుకొని ఇంట్లోనే ఉన్నారనమాట. అయితే మేము మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాము. తర్వాత ఈవినింగ్ అనమాట పార్టీ, ఒక చిన్న బర్త్డే పార్టీ అయితే చేసుకున్నాం అనమాట. అంటే ఇంట్లోనే కేక్ కటింగ్ అండ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ అయితే బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఇలా ఇంట్లోనే చిన్నగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో ఈ రీసెంట్గా అయితే నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను ఎక్కువ. ఎందుకు అంటే లాంగ్ వీడియోస్ నాకు షూట్ చేయడం, ఎడిట్ చేయడం అసలు టైం సరిపోవట్లేదు అనమాట. అందుకని లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు, షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో నా ఛానల్ని ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఏంటి అంటే మా కన్నయ్య నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చాడనమాట, బట్ నాకు ఇచ్చేసి వాడే తీసేసుకుంటున్నాడు. నాకు అందులో ఒక చాక్లెట్ అనమాట, ఒక డైరీ మిల్క్ సిల్క్ తీసుకొచ్చి దాన్ని గిఫ్ట్ ర్యాప్ చేయించి తీసుకొచ్చారు నాకు ఇద్దామని. బట్ అది చాక్లెట్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే తీసేసుకుంటున్నారనమాట నాకు ఇచ్చినట్టు ఇచ్చేసి. సో ఫుల్ నవ్వాము అక్కడైతే. సో కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. ఇంకా తను వచ్చేసి మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో తను కూడా వచ్చింది. సో నా బర్త్డేకి అయితే చాలామంది విష్ చేశారనమాట. వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది విష్ చేశారు. నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ విషెస్. సో ఈ కొంచెం టైం తీసుకొని నాకంటూ ఒక మెసేజ్, ఒక విష్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.